బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే 832వ ఎపిసోడ్లో బిడ్డ కోసం రాజ్ పడే తాపత్రయం ఏంటో కళ్లకు కట్టింది. ఇటు తండ్రిపైకే ఎదురు తిరగడం, అటు హాస్పిటల్లో ఓ పరిచయం లేని వ్యక్తికి బిడ్డ పుట్టడం ఎంత గొప్ప విషయమో చెబుతూ క్లాస్ పీకడం చూస్తే రాజ్ తన బిడ్డ విషయంలో ఎంత ఎమోషనల్ గా ఉన్నాడో అర్థమవుతుంది. బ్రహ్మముడి సీరియల్ సోమవారం ఎపిసోడ్ తండ్రి సుభాష్ ను రాజ్ నానా మాటలు అనే సీన్ తో మొదలవుతుంది. తన బిడ్డ కావ్య విషయంలో బాధలో ఉన్న రాజ్ ఆఫీస్ కు ఎందుకు వెళ్లడం లేదని అడిగినందుకు తండ్రిని అనరాని మాటలంటాడు. తనకు గతం గుర్తు లేనప్పుడు మీరు ఆఫీస్ పనులు చూసుకున్నారు కదా, అయినా బిజినెస్ నష్టం వస్తే ఏమవుతుంది, డబ్బు లేకపోతే చచ్చిపోతారా, ఒక్క రోజైనా అయిన వాళ్ల కోసం బ్రతకండి అంటూ సుభాష్ ను నానా మాటలు అని వెళ్లిపోతాడు. ఇదే అవకాశం అనుకుని రుద్రాని చిచ్చు పెట్టాలని చూస్తుంది. పెళ్లం వచ్చిన తర్వాత తండ్రి చేదయ్యాడంటూ సుభాష్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఇందిరాదేవి జోక్యం చేసుకుని తిట్టడంతో రుద్రాణి వెడిపోతుంది. అసలు రాజుకి ఏమైంది అని కావ్య, ఇందిర, కళ్యాణ్ అడుగుతారు. తనకు తెలియదని, ఇంతకు ముందు ఏదో ఫోన్ వచ్చిన తర్వాత అలా చేస్తున్నాడని అంటాడు. అటు రాజ్ మరో డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. చాలా మంది డాక్టర్లు నో చెప్పినా తన ప్రయత్నం ఆపడు. ఒక డాక్టర్ మాత్రం కావ్యకు బిడ్డ పుట్టడానికి ఒక అవకాశం ఉందని, అది ఇంక్యుబేటర్ అని, 7వ నెల తర్వాత బిడ్డను తీసి అందులో పెట్టి పెంచాలని, కానీ అప్పుడు కూడా 50-50 ఛాన్సెసే ఉంటాయని, ఒక్కోసారి తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం అని చెప్తుంది. దాంతో రాజ్ మరింత ఫ్రస్ట్రేట్ అవుతూ ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. కళ్యాణ్ తనకంతా చెప్పాడని రాజ్ తో అంటుంది. మీరేదో పెద్ద సమస్యలో ఉన్నట్లు తెలిసింది. కావ్యకు నిజం తెలియలేదని రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఏదైనా సమస్య ఉంటే భారీగా తనతో పంచుకోమని అంటుంది. తమను తక్కువగా చూడొద్దని, మీ సమస్యకు తాను కూడా ఏదైనా పరిష్కారం చూడగలనేమో అని అంటుంది. కానీ రాజ్ మాత్రం అది చెప్పుకోలేని సమస్య అంటూ మౌనంగా ఉండిపోతాడు. మావయ్యతో అలా మాట్లాడడం తప్పు, వెంటనే క్షమాపణ చెప్పండి అని రాజ్ తో అంటుంది కావ్య. అతను తన తప్పు తెలుసుకుని సరేనంటాడు. అటు రాజ్ అన్న మాటలకు సుభాష్ బయటకు వెళ్లి కంటతడి పెడతాడు. అపర్ణ అతని దగ్గరికెళ్లి ఓదారుస్తుంది. ఆఫీస్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబితే సరిపోతుంది కదా, తనకు డబ్బు పిచ్చి పట్టిందని ఎలా అంటాడు అని సుభాష్ అంటాడు. పిల్లలు ఒక్క మాట అంటే ఏమవుతుందిలే అని తాను ఇన్నాళ్లు అనుకున్నానని, కానీ ఇప్పుడు రాజ్ తనను అన్న తర్వాత ఆ బాధ ఏంటో తెలిసిందని అంటాడు. రాజ్ ఫ్రస్ట్రేషన్ లో కాదు, ఏదైనా పెద్ద బాధలో ఉన్నాడు కాబట్టే అలా మాట్లాడాడు అని సుభాష్ అంటాడు. ఆ సమస్య ఏంటో ఓ తల్లిగా నువ్వు వెళ్లి కనుక్కో, వాడు నీకైతే చెప్తాడు అని అపర్ణతో అంటాడు. అప్పుడే రాజ్ అక్కడికొస్తాడు. తానేదో ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడానని, మీరే తన దేవుడు అని, నేను ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడాను, మీరే నా దేవుడు, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు రాజ్. వెంటనే సుభాష్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగుతాడు. తనను కొట్టండి అని అంటాడు. కానీ సుభాష్ మాత్రం అతన్ని హత్తుకుంటాడు. ఓ నాన్నగా నీ మీదే తనకు ప్రేమ ఉందని, కానీ ఈ నాన్నకు వచ్చిన సమస్య ఏంటి అని రాజును అడుగుతాడు సుభాష్. కావ్య కూడా అదే ప్రశ్న అడుగుతుంది. సమయం వచ్చినప్పుడు మీరు అడగకపోయినా తానే చెబుతానని రాజ్ వెళ్లిపోతాడు. అటు డాక్టర్ ని కలవడానికి రాజ్ హాస్పిటల్ కి వెళతాడు. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి తన భార్యకు అబార్షన్ చేయించడానికి వస్తాడు. ఆమె తనకు ఇష్టం లేదని అంటుంది. ఆమెపై ఆ వ్యక్తి మండిపడడంతో రాజ్ జోక్యం చేసుకుంటాడు. బిడ్డను చంపడానికి నీకు మనసలా వచ్చిందిరా అని తిడతాడు. తనకు ఆర్థిక స్తోమత లేదని అంటాడు అతను. భార్యతో కాపురం చేసేటప్పుడు ఆ విషయం తెలీదా, అసలు బిడ్డలు పుట్టడం అంటే ఎంత అదృష్టమో తెలుసా, ఆ బిడ్డలు పుట్టని వాళ్ళని అడిగితే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, నువ్వు ఒక్కసారిగా ఆడదానిగా పుడితే అదేమిటో అర్థమవుతుంది అని క్లాస్ పీకుతాడు. అటు రాజ్ తో కళ్యాణ్ మాట్లాడుతూ వదినకు అబార్షన్ తప్ప మరో మార్గం లేదని, కనీసం ఆమెనైనా బ్రతికించుకోవాలని అంటాడు. దాంతో రాజ్ అబార్షన్ కోసం సిద్ధమవుతాడు. గదిలో పడుకున్న కావ్య దగ్గరికెళ్లి కడుపులో బిడ్డను చూస్తూ ఎమోషనల్ అవుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.